రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, 1962లో ఆ రెండు గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఎందుకంటే 1962లో చైనా భారతదేశం మీద యుద్ధం చేసింది. ఈ రెండు గ్రామాల మీద చైనా యుద్ధం చేయవచ్చును, చైనా సైన్యం రావచ్చును. ఈ గ్రామంలో ఉండే ప్రజల్ని రక్షించడం కష్టమని అప్పుడు ప్రభుత్వము ఈ రెండు గ్రామాలని ఖాళీ చేయించింది. గ్రామ ప్రజల ఇష్టానికి అభీష్టానికి వ్యతిరేకంగా వాళ్ళని తీసుకొచ్చి దాదాపు ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హర్షల్ అనేటటువంటి లోయలో ఉన్న బాగోరి అనే గ్రామానికి తరలించింది. 1962 యుద్ధం అయిపోయింది. మళ్ళీ ప్రజలు వెనక్కి వెళ్ళటానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం చెప్పింది. 62 పోయింది, 72 పోయింది, 82, 92, 2002, ఇన్ని ఏళ్ళంటే 50 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పటి వరకు ఆ గ్రామాలు రెండు మూతబడి ఉన్నాయి. ప్రజలు 62లో ఇళ్ళకి తాళాలు వేసి వచ్చారు. కప్పులు కూలిపోయినాయి, ఇంట్లో ఉన్న సామాన్లు చివికిపోయినాయి, వస్తువులు పాడైపోయినాయి, కొన్ని చోట్ల గోడలు కూలిపోయినాయి, శిథిలమైపోయిన తలుపులు, వాటికి వేలాడుతున్న తాళాలు తప్ప మరేమీ లేవు. 1962లో వదిలేశారు. 2018లో ఈ బాగోరి అనే గ్రామానికి ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాడు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తి మొట్టమొదటిసారి మీ గ్రామాలకు మీరు వెళ్ళేలా మేము చేస్తాను, మీ గ్రామాలకు మీరు వెళ్ళేందుకు ఇప్పుడు వెళ్ళి అక్కడ నివాసం ఉండడంలో అనేక ఇబ్బందులు ఉండవచ్చును. మంచు పడుతూ ఉంటుంది, 11,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ప్రాంతము, అనేక ఇబ్బందులు ఉన్నాయి. కానీ మీ గ్రామాలు రెండింటిని టూరిజం స్పాట్స్గా డెవలప్ చేద్దాము, హోమ్ స్టేస్ డెవలప్ చేద్దాము, నెమ్మదిగా పర్యాటకులు అక్కడికి వెళ్తారు, రోడ్లు వేస్తాము, రోడ్లు వేయటం వల్ల రాకపోకలు సులభం అవుతాయి, వీటన్నిటి వల్ల హోమ్ స్టేస్ వల్ల మీకు ఆదాయం వస్తుంది, మీ సొంత గ్రామాల్లో మీరు యాపిల్ పంటను పండించుకోవచ్చు, యాపిల్ చెట్లను తోటల్ని పండించుకోవచ్చు. ఈ రకంగా మీ గ్రామాలకు మళ్ళీ ప్రాణం పోస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఒక సభలో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఈ రెండు గ్రామాల పేరు, ఒక గ్రామం పేరు నెలాంగ్, ఒక గ్రామం పేరు జదోంగ్. ఈ రెండు గ్రామాల వాళ్ళు, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ రెండు గ్రామాల ప్రజలు ఎవరో వచ్చారులే, చెప్పారులే, వెళ్ళారులే, రాజకీయ నాయకులు ఏదో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనుకున్నారు. కానీ ఈ రాజకీయ నాయకుడు చెప్పిన మాట మీద నిలబట్టమే కాకుండా రోడ్లు ఏకంగా నెలాంగ్ దాకా, జదోంగ్ దాకా వేయటం జరిగింది. మొత్తము నెలాంగ్కి వెళ్ళేటటువంటి దారి భైరవ్ ఘాటి అనేటటువంటి ప్రాంతం నుంచి 23 కిలోమీటర్ల పక్కా రోడ్డు వేసేశారు. పక్కా రోడ్డు వేయడమే కాకుండా ఆ అనేక వంతెనల్ని, చాలా వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జాలంధరి, లేకపోతే మనం జోధ్గంగా, ఇటువంటి నదులు ఉంటాయి, భాగీరథి ఉంటుంది. వాటన్నిటి మీద వంతెనల్ని నిర్మాణం చేసి వాహనాల రాకపోకలకి మార్గం సుగమం చేశారు. నెలాంగ్లో ఇప్పటికే 6 హోమ్ స్టేలకు అనుమతులు లభించాయి. హోమ్ స్టే ప్రారంభమైంది, టూరిస్టులు వెళ్ళడం మొదలైంది. సమ్మర్ సీజన్లో వెళ్తున్నారు. వింటర్ సీజన్లో కొంత ఇబ్బంది, ఎందుకంటే మంచు బాగా పడుతుంది కాబట్టి, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది కాబట్టి వింటర్లో వెళ్ళేవాళ్ళు తక్కువ. కానీ సమ్మర్లో టూరిజం ప్రారంభమైంది. 2018లో బాగోరికి వచ్చి వెళ్ళినటువంటి ఆ నాయకుడు తన మాట నిలబెట్టుకున్నాడు. ఆ నాయకుడి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. దీపావళి సందర్భంగా ఆయన బాగోరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ రెండు గ్రామాలకు మళ్ళీ ప్రాణం పోస్తాను, మీరు మళ్ళీ మీ గ్రామాలకు వెళ్ళడానికి వీలుండేలా చేస్తానన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్రామము, మళ్ళీ ఆ గ్రామంలో పొయ్యి వెలుగుతోంది, దీపాలు వెలుగుతున్నాయి, టెలిఫోన్ కనెక్షన్ వచ్చింది. రెండవ గ్రామంలో కూడాను, అంటే జదోంగ్ గ్రామంలో కూడాను అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి. తమాషా ఏంటంటే 62 యుద్ధంలో ఈ రెండు ప్రాంతాలకి చైనా సైన్యం రాలేదు, అయినా ఖాళీ చేయించాం. ఆ తరువాత పరిస్థితులు మామూలైనాయి. కానీ ఈ గ్రామాలకు ప్రజలు వెళ్లకుండా ప్రభుత్వము పర్మిట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే పంపిస్తామని చెప్పి ఆ సొంత గ్రామ ప్రజలకు కూడా పర్మిట్ లేనిదే గ్రామాలకు పంపడం లేదు. 62 నుంచి 2018 వరకు ఈ పరిస్థితి కొనసాగింది. కానీ గ్రామస్తులు తమాషా ఏంటంటే పట్టు విడవలేదు. వాళ్ళు ప్రతి సంవత్సరము ఆ గ్రామ దేవత ఉంటుంది, ఆ గ్రామ దేవతను లాల్ దేవి అని అంటారు. ఎర్రటి గుడి,
ఎర్రటి అమ్మవారి విగ్రహం ఉంటుంది కాబట్టి లాల్ దేవతా మందిర్ అంటారు. ఆ లాల్ దేవతా మందిరానికి మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పూజ చేసి వస్తామని నెలాంగ్ జదోంగ్ ఈ 2 గ్రామాల ప్రజలు 150 మంది పర్మిట్లు తీసుకుని కాలినడకన వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరము పూజ చేసి వస్తారు. నిజానికి నెలాంగ్ జదోంగ్ ఈ 2 గ్రామాలు విసిరేసినట్టుగా ఉన్నాయి, కమ్యూనికేషన్ లేదు అని చెప్పి 1962లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భావించింది. కానీ వాస్తవం ఏంటంటే ఈ గ్రామాల నుంచి టిబెట్లకు వెళ్ళే దారి ఉండేది. ఈ గ్రామాలకు అరేబియా దేశాల నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి, షింజాంగ్ రాష్ట్రం నుంచి, టిబెట్ నుంచి, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వ్యాపారులు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ రావడం కోసం అక్కడ ఉన్నటువంటి కొండలను తొలిచి ఆ కొండల దగ్గర వేలాడేటటువంటి చెక్క వంతెనను నిర్మాణం చేశారు. దాదాపు 2-3 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ చెక్క వంతెనను గార్టుంగ్ గలీ అంటారు. GARTUNG, గార్టుంగ్ గలీ, GALI. ఈ గార్టుంగ్ గలీని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొండను తొలిచి కొండలో ఈ హ్యాంగింగ్ చెక్క వంతెనను ఎలా నిర్మించారా అనిపిస్తుంది. ఆ రోజుల్లో ప్రజలు నిర్మించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియా దాకా ఉన్నటువంటి వ్యాపారులు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి రకరకాల వస్తువుల్ని తీసుకువెళ్ళేవాళ్ళు. ఈ వంతెన దాటే ముందు ఈ లాల్ దేవతకి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా ఈ గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడాను లాల్ దేవతకు దండం పెట్టుకుని ఈ వంతెన మీదుగా టిబెట్లోకి వెళ్ళేవాళ్ళు. ఆ వంతెన ఇప్పటికీ ఉంది. వంతెనను చూస్తే ఎంత పకడ్బందీగా ఉందో ఆశ్చర్యం కలుగుతుంది. దానిని వదిలేసేసి 2017-18 వరకు ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతము అక్కడ ఒక రోడ్డు మార్గం నిర్మాణం చేశారు. భైరవ్ ఘాటీ నుంచి నెలాంగ్ వరకు 23 కిలోమీటర్ల రోడ్డు మార్గం నిర్మాణం చేశారు. అదేవిధంగా ఉత్తర కాశీ నుంచి 67 కిలోమీటర్ల రోడ్డు మార్గం నెలాంగ్ గ్రామానికి నిర్మాణం చేశారు. నెమ్మదిగా ప్రజలు డెహ్రాడూన్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి రావడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. టూరిజంని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ఊరు 60-70 సంవత్సరాల తరువాత అన్నీ ఖాళీ చేసి మళ్ళీ పాత ఊరికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 50-60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళను వదిలి 1962లో వచ్చినప్పుడు వాళ్ళు 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు. ఏడాదికి ఒక్కసారి లాల్ దేవతకి నమస్కారం పెట్టుకోవడం తప్పితే వాళ్ళకి తమ గ్రామం గురించి ఏమీ తెలియదు. కాబట్టి నెమ్మదిగా వెళ్ళి మళ్ళీ ఆ గ్రామాలకు ప్రాణం పోసి మళ్ళీ వైబ్రెంట్ విలేజెస్ అనేటటువంటి స్కీమ్లో భాగంగా సరిహద్దు గ్రామాల్లో నివాసాలని పెంచే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోంది. ఈ మొత్తం ప్రయత్నం వల్ల నెమ్మదిగా అక్కడ ఒక 6-7 సంవత్సరాల్లో టూరిజం డెవలప్ అవుతుంది. ప్రజలు వెళ్తారు, ముందు తాత్కాలికంగా వెళ్తారు, తర్వాత పర్మనెంట్గా ఉంటారు. 62లో వదిలేసినటువంటి గ్రామాలలో మళ్ళీ జీవము ఉట్టిపడి కళకళలాడేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఏదైతే అక్కడ ఉందో, పర్మిట్ లేకుండా అక్కడ వెళ్ళటానికి వీల్లేదు, దానిని కూడా సడలించేటటువంటి ప్రయత్నము టూరిస్టుల కోసము, టూరిజంని పెంచేందుకు, గ్రామ ప్రజలు వెళ్ళి వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. 62లో వదిలేసినటువంటి గ్రామంలో ఈరోజు నరేంద్ర మోదీ ప్రయత్నాల కారణంగా వైబ్రెంట్ విలేజెస్ అనేటటువంటి స్కీములో భాగంగా మళ్ళీ టూరిజం జోరు పెరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.